నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎంపీ పొరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బలరాం నాయక్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, మహిళా కమిటీ, ఎన్ఎస్యుఐ, ఐఎన్టీయూసీ నాయకులు, అనుబంధ సంఘ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పొరిక బలరాం నాయక్ భారీ మెజారిటీతో గెలిపించిన ఇల్లెందు పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ ఇల్లెందు పట్టణ కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. షుగర్ వాదం తినకండి. డబ్బులైతే బాబాయ్ ఏ తినాలా, ఏం కాదు తిను, తినాలా లైట్ గా తిను. తీసుకోమ్మా, ఎంజాయ్. ఐదు చూడు బాబాయ్, నీకు నచ్చింది పెట్టుకోని కమల్ ఫోటో అట్లా దగ్గర కానీ పెట్టండి, ఏం లేదు. ఇటు చూడండి అమ్మా. బాబాయ్ ఫోటో ఫోటో తీసుకోవాలి. ఇదేంటి గిలగిల్ల చెప్తారా? రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, గోరం కనకయ్య గారి నాయకత్వం. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, అదేవిధంగా 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి పొరిక బలరాం నాయక్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పొరిక బలరాం నాయక్ గారు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో, అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని, ప్రజలకు మంచి సేవను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి ఇల్లందు నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ యావత్తు మహిబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకు సహకరించి
మరి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజాసేవలో ముందుంటాడని చెప్పేసి బలరాం నాయక్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. వారు కూడా అదే స్ఫూర్తితోటి అదే పట్టుదలతోటి మరి 2 సార్లు కూడా ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ప్రజల యొక్క ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వారికి ఉన్నటువంటి సమస్యల మీద స్పందిస్తూ బలరాం నాయక్ గారు నిరంతరం కృషి చేసి మరి అత్యధిక మేయర్తో ఈరోజు గెలవడం జరిగింది. వారిని గెలిపించినందుకు ప్రజలతో పాటు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని వారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రజలకు మంచి సేవను అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ హాజరైనటువంటి ఈ వేడుకలకు హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, వార్డు కౌన్సిలర్లకు, మహిళా నాయకులకు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఐఎన్టీసీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి బలరాం నాయక్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాము. అన్నా కొద్ది మాటలు సైలెంట్. ఓకే రెడీ. బలరాం నాయక్ గారికి మా మహిళా కమిటీ తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. బలరాం నాయక్ గారి పుట్టినరోజు ఇల్లందు ఆఫీసులో జరుపుకుంటున్నాము. కాంగ్రెస్ కార్యకర్తలందరూ వచ్చినందున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఎంపీగా గెలిచినందున యావత్ మహిబాద్ కాన్స్టిట్యూషన్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ శుభాకాంక్షలు బర్త్డే సందర్భంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.